ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్ చేశారు. విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి ఆయన ప్రస్తావించిన అంశం ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. ఇంతకీ సీఎం ఏమన్నారు ఒకసారి వినండి. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. విన్నారు కదా, సిఐ కాపు అంట, కాపు కాబట్టి కాపు యువకుడిని చంపేస్తే ఎవరూ మాట్లాడకూడదు అన్న చందాన చంద్రబాబు కామెంట్స్ ఉండడంతో తీవ్రమైన కలకలం రేగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఒక పోలీస్ అధికారికి కులాన్ని ఆపాదించడం, బాధితుడు కులం నిందితుడు కులం ఒకటే కాబట్టి ఇక కుల రాజకీయాలేంటి అన్నట్టుగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముఖ్యమంత్రిగా ఎవరైనా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరిస్తే గౌరవం పెరుగుతుంది. కానీ ఇలా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులాలను ప్రస్తావిస్తూ ఒక లాకప్ డెత్ ఉదంతంలో నిందితుడిని కులం పేరుతో కాపాడే ప్రయత్నం చేసే దిశలో సీఎం వ్యాఖ్యానించడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చెప్తున్న లాజిక్ ప్రకారంగా చూస్తే ఉదాహరణకి వైఎస్ వివేకానందరెడ్డి కేసు, అందులో మృతుడు రెడ్డే, అందులో నిందితులు కూడా రెడ్డే. కాబట్టి రెడ్లు చంపుకున్నా లేదంటే చచ్చినా ఏం పర్వాలేదు అని ఎవరైనా అంటే ఏమనాలా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే సూత్రం వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కన్నా ముందు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కర్ రావు, ఆయన కూడా కమ్మ కాబట్టి కమ్మ నేత మీద తిరుగుబాటు చేశారు, దాన్ని సపోర్ట్ చేయాలి అని అంటే ఎలా ఉంటుంది? రాజకీయాల్లో అలా నేరాల్లో ఇలా కులాన్ని ఆపాదించే స్థితి రావడం, అది కూడా ముఖ్యమంత్రి హోదాలోనే ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి వైనం ఎంత విడ్డూరంగా ఉంటుంది. అదే ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో చర్చకు దారితీస్తుంది. గడిచిన కొన్నాళ్లుగా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలకు పూనుకుంటుంది, నేరస్తులకు కులాన్ని ఆపాదిస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అబద్ధాలు చెప్పడానికి కూడా వెనకాటలేదు. 14 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశాడు అంటూ పోక్సో కేసు పెట్టారు అంటూ మృతుడు గాదే సాయికృష్ణ మీద పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన నిందలేశారు. నిజానికి ఆ కేసు కొట్టేశారు, బాధితురాలు ఇప్పటికీ అలాంటివి ఏమీ జరగలేదు, దురుద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు అని బాహాటంగానే చెప్తోంది. అంటే మృతుడు చనిపోయినా ఆ కేసులో బాధితురాలుగా పేర్కొన్నటువంటి మహిళ అదంతా అబద్ధం, అలాంటి గ్యాంగ్ రేపే జరగలేదు, పోక్స్ కేసు ఉద్దేశపూర్వకంగా పెట్టింది అని చెబుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం మాత్రం చనిపోయిన గాదే సాయికృష్ణ మీద మరికొన్ని నిందలేస్తున్నారు. అదే సమయంలో ఇన్నాళ్లుగా కుల రాజకీయాలకు పాల్పడుతుంది వైఎస్ఆర్సీపీ అని నిందించిన నేతలే ఇప్పుడు కుల రాజకీయాలకు పూనుకుంటూ బాహాటంగానే మృతుడు నిందితుడు ఇద్దరు కులాల్ని ప్రస్తావించినటువంటి వైనం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది, చాలా విస్మయకరంగా మారుతోంది. రాజకీయంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కులాల ప్రాతిపదికన నిందితుడిని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. తెర వెనక చాలా వ్యవహారాలు నడుపుతారు, అనేక కుల రాజకీయాలు అన్ని పార్టీలు చేస్తాయి, ఏ నాయకుడు కూడా అందుకు మినహాయింపు కాదు. అయినప్పుడు కూడా బాహాటంగా ఆయా వ్యక్తుల కులాల్ని ప్రస్తావించడం ద్వారా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఏం సందేశం ఇస్తున్నట్టు అనే ప్రశ్న అయితే ఇక్కడ కలగక మానదు. ఇప్పటికే నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు మీద సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా మే 1వ తారీఖు నుంచి జూన్ 1 వరకు మొత్తం సీసీ ఫుటేజ్ రికార్డు కావాల్సినటువంటి మొత్తం దాన్ని తొలగించేసినట్టుగా, మే 6 నుంచి 8 మధ్యలోనే చంపేసినట్టుగా, అక్కడ జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ని మృతదేహాన్ని అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చూసినట్టుగా సిట్ రిపోర్ట్లో ఉంది. అంటే ఎస్ఐ మే 2వ వారంలోనే మృతదేహాన్ని చూస్తే ఆ సమాచారం పోలీసుల ఉన్నతాధికారులకు చేరితే తద్వారా ప్రభుత్వ పెద్దలకి లాకప్ డెత్ విషయం తెలుసుంటే ఎన్నాళ్ళని దాచిపెట్టారో ఆలోచించండి ఒకసారి.
మే 2వ వారం నుంచి జూన్ 3వ వారంలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కృష్ణలంక వెళ్ళేటంత వరకు సిఐ మీద కేసు నమోదు చేసిన దాఖలాలు కూడా లేవు. 8-9 తారీఖుల్లో ఎస్ఐ స్వయంగా డెడ్ బాడీని చూసుంటే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశం ప్రకారంగా జూన్ 19వ తారీఖు వరకు కేసు నమోదు చేయకపోవడం అంటే ఎంతగా నిందితుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ పోలీస్ యంత్రాంగం అండగా నిలబడిందో ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి నిందితుడు ఇప్పుడు జూలై 8వ తారీఖు వరకు రిమాండ్కు పంపిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినటువంటి తరుణంలో అతన్ని కూడా కాపు కులస్తుడే అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి వైను ఎంత విడ్డూరంగా ఉందో, రాజకీయంగా ఎంత దిగజారుడుతనాన్ని తలపిస్తుందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా ముఖ్యమంత్రి స్థాయి నేతలే నిందితులకు కులాలని ప్రస్తావించడం ద్వారా ఆ కులాల కారణంగా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి తపన ప్రదర్శించడం ద్వారా ఈ కేసులో ఎంతెంత పెద్ద తలకాయల పాత్రలు ఉన్నాయో అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సాయికృష్ణ లాంటి నిజంగానే రౌడీ షీటర్ ఒక సాధారణ నిందితుడు. ఎందుకంటే పోయి ఎక్కడో మార్కాపురంలో జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడంటే ఎంత చిన్నపాటి రౌడీనో ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేసి మర్డర్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే లాకప్ డెత్లో పూర్తిగా ప్రాణం తీసి అందుకోసం గోల్డ్ ఊడగొట్టారు, ఇంకా చాలా రకాలుగా హింసించారు అనేటువంటి వాదనలు ఉన్న తరుణంలో అంత ప్రయత్నం జరిగిందంటే దాని తెర వెనక అసలు కథ ఏంటి, ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకు ఒక సాధారణ రౌడీ మీద అంతదాకా తెగించారు, ఒక సిఐ అలాంటి ప్రయత్నం చేస్తే పోలీస్ యంత్రాంగం అంతా ఎందుకని ఇన్నాళ్లుగా కాపాడే ప్రయత్నం చేసింది, ఆఖరికి హైకోర్టుకు కూడా వాస్తవం చెప్పకుండా దాచిపెట్టి మొత్తం రాష్ట్ర ప్రజానికాన్నే మభ్యపెట్టాలనే ప్రయత్నం ఎందుకు జరిగింది, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి నేరుగా నిందితుడి కులాన్ని తెర మీదకు తీసుకొచ్చి అదేదో పెద్ద విషయమే కాదన్నట్టుగా, ఇంకెవరో ఏదో చేస్తున్నారన్నట్టుగా నిందించే ప్రయత్నం చేయడం, విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి వైనం మాత్రం అత్యంత ఆందోళనకరం. ఇలాంటి ఘటనల మీద సీరియస్గా ఉండాల్సినటువంటి యంత్రాంగం, తొక్కి నారతీస్తాననేటువంటి నాయకులు ఆ ప్రయత్నం చేయకుండా నిందితులకు కులాన్ని ఆపాదించి వాళ్ళని మరింత పరిరక్షించాలనేటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ దిశలో ఉందో, ఎవరికి అండగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.